सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. నిజమైన బ్రాహ్మణుడెవరు? మొదటి భాగము. 9/3/2000 ఉదయం 6 గంటలకు శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. బ్రహ్మోహం బ్రహ్మదేవోహం బ్రాహ్మణోప్యహమేవ చ ఇతీమాం యో విజానాతి బ్రహ్మజ్ఞానీ స ఉచ్యతే. అనగా బ్రహ్మము నేనే, బ్రహ్మదేవుడను నేనే, బ్రాహ్మణుడన్నను నేనే. ఇట్లు నన్ను ఎవరు తెలుసుకొందురో వారే బ్రహ్మజ్ఞానులు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అని శృతి. అనగా బ్రహ్మ ఏకము, నానాత్వము, మల్టిప్లిసిటీ లేదు అని అర్థము. ఏకత్వమును అర్థము చేసుకొనక జాతి మత కుల భేదములతో నున్నంతకాలము బ్రహ్మజ్ఞానము లేనట్లే. అట్టివారికి బ్రహ్మత్వము చాలా దుర్లభము. బ్రాహ్మణుడు మిగిలిన కులములను తన సొంత తమ్ముళ్లనుగా చూసుకొనుచు వారి ఆధ్యాత్మిక అభివృద్ధికై పాటుపడవలను. అప్పుడే అతడు నా జ్యేష్ఠ కుమారుడనిపించుకొనును. జ్యేష్ఠ పితృసమో భ్రాత. జ్యేష్ఠుడు తండ్రి అంతటివాడు. తండ్రి ఎట్లు తన పుత్రుల కొరకు పాటుపడునో జ్యేష్ఠుడును తన కనిష్ట సోదరులను ప్రేమించి ఉద్ధరించవలను. కానీ వారిని ఈర్ష్యతో ద్వేషించరాదు. అట్లే ఇతర కులముల వారును బ్రాహ్మణులను తమ అన్నల వలె భావించి అన్నలో తప్పులున్నను మన్నించి వారిని గౌరవించవలను. బ్రాహ్మణులు వేదమును స్వర సహితముగా అధ్యయనము ద్వారా ప్రక్షేపములు రానియకుండా రక్షించువారు. వారు ఎట్టి భోగములను అనుభవించక వేదార్థమును లోకమునకు అందించుటకై వేదమును రక్షించిన పవిత్రులు. అయితే మధ్యకాలమున కొందరు అహంకార అసూయలతో ఇతర కులములను కించపరిచిన మాట నిజమే. ప్రస్తుతము బ్రాహ్మణులు తమ వారు చేసిన తప్పులను తెలుసుకుని పరివర్తనము చెందినారు. కావున వారి తాత ముత్తాతలను వేలెత్తి చూపించి వారిని ద్వేషించుట ధర్మము కాదు. తాత తండ్రుల ప్రవర్తనకు వారేమి చేయగలరు? కశ్యప మహర్షికి రావణుడు జన్మించలేదా? హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు జన్మించలేదా? పూర్వ బ్రాహ్మణులు కశ్యపుని వంటి ఉత్తములు. వారికి మధ్యకాల బ్రాహ్మణులను రావణాసురులు జన్మించిరి. మరలా వారికి ప్రహ్లాదుల వంటి ఉత్తములు జన్మించి ఉన్నారు. ప్రహ్లాదుని గౌరవించుటకు కశ్యపుని ఉత్తమత్వము చూడనవసరము లేదు. అలానే హిరణ్యకశిపు రావణులను తలచి ప్రహ్లాదుని నిందించనవసరము లేదు. పూర్వుల ప్రవర్తన వారిదే, ఏ జీవుల సంస్కారము వారిదే. ఒక జీవునికి మరి ఒక జీవునకు ఎట్టి సంబంధము లేదు. ఒకరికి మరి ఒకరు పుట్టుట అనున్నది నాటకము. నాటకములో తండ్రి కుమారుల సంబంధం ఎంత నిజమో ఈ విశ్వనాటకములోనూ అంతే. ఈ చేతనా శరీరములను త్యజించిన తరువాత ఈ జీవులు ఒకరినొకరు గుర్తించరు. నాటకము ముగిసిన తరువాత తండ్రి కుమారుల సంబంధము ముగిసినది. మరి ఒక నాటకములో ఈ ఇరువురికి మరి ఒక సంబంధముండును. ఒక నాటకములో బ్రాహ్మణ వేషమును ధరించినవాడు మరి ఒక నాటకములో చండాల వేషమును ధరించవచ్చును. ఒక నాటకములో చండాల వేషధారి మరి ఒక నాటకములో బ్రాహ్మణ వేషమును ధరించవచ్చును. ఈ నటులు బ్రాహ్మణులు కారు,
చండాలురు కారు. అట్లే ఒక జన్మ బ్రాహ్మణునిగా జన్మించినవాడు మరి ఒక జన్మలో చండాలుడు కావచ్చును. గురు చరిత్రలో ఒక చండాలుని చేత వాని పూర్వ బ్రాహ్మణ జన్మ స్మృతిని తెప్పించి వేదములను పలికించినట్లు కలదు కదా. అష్టావక్ర సంహితలో ఒక జన్మలో మాతాపుత్రులుగా జన్మించిన వారు మరుసటి జన్మలో భార్యాభర్తలుగా జన్మించిరి అని కలదు. ఈ శ్లోకం రాగానే ఒక పండితుడు తాను చెప్పు పురాణ ప్రవచనమును ఆపి ఈ శ్లోకార్థమును ఎట్లు చెప్పగలను అని దిగులుతో కృశించుచు మంచమెక్కినాడు. అట్టి పండితుడు నా వద్దకు వచ్చునట్లు చేసుకుని వాని ప్రశ్నను విని నేను ఇట్లు పలికితిని. అయ్యా, అష్టావక్రుడు నిజమే చెప్పినాడు. మీ ఇంటి వద్ద 2 సినిమా హాళ్ళు కలవు కదా. ఒక సినిమా హాలులో 2 నటీనటులు భార్యాభర్తలుగా నటించినారు. ప్రక్కనే సినిమా హాలులో ఆ 2 నటులే మాతాపుత్రులుగా నటించుచున్నారు కదా. ఈ విశ్వమంతయును ఒక సినిమాయే కదా. ఈ జీవులందరూ మాయాకల్పితులకు నటులే కదా. ఈ 2 సినిమాలు ఆడుచున్నవి. ఆ నటులిద్దరును ఈ బాహ్యలోకంలో భార్యాభర్తలు కారు, మాతాపుత్రులు కారు. ఎవరికి వారే వేరుగా ఉన్నారు. అట్లే జీవులను ఎట్టి సంబంధములు లేకయుందురు. ఈ సినిమాలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క సినిమాలోకి ఒక్కొక్క సంబంధముతో వచ్చుచుందురు అని బోధించగా ఆ పండితుడు ఎంతో సంతోషముతో ఆరోగ్యవంతుడై తన పురాణ ప్రవచనమును కొనసాగించినాడు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.